ఈ వాక్యాన్ని వీక్షిస్తున్న సహోదరి సహోదరులందరికీ క్రీస్తు పేరట వందనములు. ఈరోజు వాక్యం ద్వారా దేవుడు మనతో చెప్తున్న మాట: సైన్యములకు అధిపతియు దేవుడనగు యెహోవా కొరకు మహారోషము గలవాడనై నేను ఒకడును మాత్రమే మిగిలి ఉన్నాను. రాజుల మొదటి గ్రంథము 19వ అధ్యాయము 14వ వచనము. నిజంగా దేవునితోనే ఈ మాట చెప్తున్నాడంటే ఏలియాకు తన భక్తి పట్ల, దేవుని యందు విశ్వాసం పట్ల ఎంత నమ్మకం కలిగి ఉండి ఉంటాడు. చూడండి ఏమంటున్నాడు: సైన్యములకు అధిపతియు దేవుడును నగు యెహోవా కొరకు మహారోషము గలవాడనైన నేను ఒక్కడును మాత్రమే మిగిలి ఉన్నాను అని. అలా చెప్పాలి అంటే ముందు అలా ఉండాలి. ఏలియా అలా ఉన్నాడు. మరి మనం చెప్పగలమా? ఎవరున్నా లేకపోయినా, ఎవరు దేవుని కొరకు నిలబడినా నిలబడలేకపోయినా, దేవుని కొరకు, ఆయన నామ ఘనత కొరకు నేను నిలబడతా. ఈ జనరేషన్లో నమ్మకమైన వారు, పవిత్రత కలిగిన వారు, నీతిగా నిలబడగలవారు, పరిశుద్ధంగా ఉండాలి అని అనుకునేవారు లేకపోవచ్చు. కానీ నేనున్నా నా దేవుని కొరకు నమ్మకంగా నిలబడడానికి అని చెప్పగలరా? ఒకసారి ఆలోచించండి. ఈ చిన్న సువార్త పరిచర్యలో మీ సహోదరులు. గాడ్ బ్లెస్ యూ. ఆమెన్.